ఆదికావ్యం రామాయణం. శ్రీరామాయణం రామచంద్రమూర్తి యొక్క కథనంతటినీ కూడా వివరిస్తుంది. రాముని యొక్క నడక శ్రీరామాయణం. మిగిలిన అవతారాలకి రామావతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన అవతారాలలో ఏదైనా ఒక విష్ణువాలయాన్ని చూసినప్పుడు లోపల ఉన్నటువంటి అవతారమూర్తి ఎవరు అన్నది ఒకవేళ మనం గుర్తుపట్టలేకపోయినా దానిని విష్ణువాలయము అని పిలుస్తాం. ఒక వామనమూర్తి దేవాలయం ఉందనుకోండి, అది వామనమూర్తి దేవాలయము అని మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ఉన్నది కాంచీపురంలో వామనమూర్తికి దేవాలయం ఉంది. అలా ఒకవేళ మనం లోపలికి వెళ్ళే పర్యంతము లోపల ఉన్నటువంటి మూర్తి ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతే విష్ణువాలయము అని పిలిచేస్తాం. అలాగే విష్ణుశక్తి అయినటువంటి అమ్మవారు ఎవరుంటుందో ఆవిడ్ని లక్ష్మీదేవి అని పిలుస్తాం. కానీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే అయినటువంటి రామాలయం కనపడిందనుకోండి, విష్ణువాలయము అని పిలవం, రామాలయము అనే పిలుస్తాం.